సింగరేణి కప్పు కోసం బీఆర్ఎస్ సిపిఐ జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు కార్మికుల పక్షమా కాంగ్రెస్ పక్షమా చెప్పాలంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు సవాల్ విసిరారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైనా ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. మరోవైపు హరీష్ రావు వ్యాఖ్యల్ని తప్పుబట్టారు కూనంనేని సాంబశివరావు. తాము కార్మికుల పక్షం కాబట్టే తమ అనుబంధ సంఘాన్ని కార్మికులు గెలిపించారన్నారు. సింగరేణిలో రాజకీయ మంటలు రగులుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 40 లక్షల టన్నుల బొగ్గును మాయం చేస్తే సిపిఐ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. సాంబశివరావు అంటుండు బొగ్గు మాయం కాలేదంటుండు. అయ్యా సాంబశివరావు గారు డేట్ చెప్పు, నేను వస్తా. మా పువ్వాడు అజయ్ కుమార్ గారు నేను ఇద్దరం వస్తాం. మరి పోయి చూద్దాం పా బొగ్గు ఆడుందో చూపి నాకు. సింగరేణిలో బొగ్గు మాయం కాలేదన్న సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సింగరేణి తప్పుడు లెక్కలు చూపించిందన్నారు. సాంబశివరావు కార్మికుల పక్షాన స్కాముల పక్షాన అని ఇటువంటి భాష కూడా ఆయన వాడారు. అక్కడ జరిగింది ఏంటంటే లెక్కలు మాత్రం తప్పుడు లెక్కలు చూపెట్టింది సింగరేణి. అది చెప్తే బాగుండేది. బొగ్గు మాయమైపోయిందని చెప్పడం వలన అది కరెక్ట్ కాదు. సిపిఐ కార్మికుల పక్షమా లేక కుంభకోణాలు చేసే కాంగ్రెస్ పక్షమా చెప్పాలన్న హరీష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కూనంనేని సాంబశివరావు. ఇలా సింగరేణి పక్షపాతిగా ఉంటారా, కార్మికుల పక్షపాతిగా ఉంటారా, లేదు ఈ స్కాములు చేసిన కాంగ్రెస్ పక్షపాతిగా ఉంటారా, మీరే తేల్చుకోండి. మీరు తేల్చుకోండి. రేపు కార్మికులు తేల్చుకుంటారు. మరి మీ సంగతి రేపు కార్మికులు మీ సంగతి తెలుసుకుంటారు. మీరు కార్మికుల పక్షమా, ఈ స్కాములు చేస్తున్న కాంగ్రెస్ పక్షమా, ఇవాళ మీరు ఆలోచించుకోండి. అసలు కార్మికుల పక్షాలు మేమా మీరా? మేము వేరే స్వార్థపు ఆలోచనలు ఉంటే ఎర్రజెండా నీడలో మేము ఉన్నాం. మీకు స్నేహం పొత్తు పార్టీ అయినా ఇష్యూస్ మీద మేమే ఫైట్ చేసేది. ఇప్పుడు రేపు సకల మన సింగరేణిలో సమ్మెకు మేమే పిలిపించాం, మా యూనియన్గా పిలిపించాం. ఇచ్చి ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఆగస్టు 15 నుంచి సమ్మె బాట పడతా ఉన్నాం. మరోవైపు సింగరేణిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కాంగ్రెస్ నేతలు చెప్తుంటే బొగ్గు మాయంపై విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.